పబ్లిక్ ఇప్పుడు మా ముసలోడు ఏం చేస్తున్నాడో పారి పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? చెప్తారా చెప్తా, మీ సంగతి చెప్తా, అవతల పార్టీల సంగతి చెప్తా. అరే అధికారంలో ఉన్న మా మీద మీరు గిట్ల గడబడతారంటే ఎక్కడైనా మీకు అంత బలము? మళ్ళా ఓట్లు అయితే అయిపోని అప్పుడు చెప్తారా మీ సంగతి? ఆగో ఏమైంది తాత? పేయి మీద బట్టలు చినిగిపోయినాయి, మూతి ముక్కు అంతా కాలిపోయింది. ఏమైంది నీకు? ఎవరితో పంచది కలుసుకున్నావు ముసలాడా నువ్వు? అరే వచ్చిన అనే వన్నెలా ఇగో నిన్ను ఒక ముచ్చట అడుగుతా, నువ్వే జర్రంత నాకు మంచిగా చెప్పు. ఇగో నాదేమన్నా తప్పు ఉంటే ఇప్పుడే నా ముఖం మీద తన్ను, నువ్వు తన్ను, నేను అంటే నన్ను అడుగు, తన్ను నువ్వు. సరే గాని ఇంతకు ముచ్చటేందో నాకు చెప్పు. ఇక మా చిన్న తమ్ముడు సురేందర్ గాని చిన్న బిడ్డకి అలా పెళ్లి సంబంధం చూసినవే. అడిగి పోతే ఒక మందు బొట్టు సుక్క పోసిరు నాకు, అట్లా తాగున్నా తప్ప. అట్లా తాగి మన గ్రామ పంచాయతీ కాడికి పోయినా, అట్లా పోడు నా తప్ప చెప్పు. అరే తాగి నువ్వు గీడికెందుకు వచ్చినవరా ముసలోడా, నువ్వు తాగి గీడికొచ్చి ఏం మాట్లాడతానవరా ముసలోడా అని అందరు రకం నా మీద ఎగబడి ఈ తీరుగా వచ్చిర్రు అంచనం పద్ధతేనా అది? నువ్వే చెప్పు. సరే వాళ్ళు పోసిండ్రు, నువ్వు తాగినవు తప్పేం లేదు గాని తాగినోనివి ఇంటికి పోయి మలుసుకొని వండక గ్రామ పంచాయతీ కాడికి ఎందుకు పోయినావు ముసలాడా? ఎందుకు పోయినావు అని అంటే నేను పాత ఆర్డు నెంబర్ను కాదా, మన గ్రామ పంచాయతీలో ఊరి గురించి ఓ ముచ్చట మాట్లాడేది ఉన్నది రాడి అని పాత ఆర్డు నెంబర్లు అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పిండు పాత సర్పంచ్. అయితే నేను అడిగి పోయి పాత సర్పంచ్ చేసిన పనులన్నిటిని బయటికి తీసి అడిగిన. అట్లా అడిగితే గిత్తనేనా కొడితే? ఇదేనా పద్ధతి చెప్పు నువ్వే? గిదేనా పద్ధతి అని అట్లా మాట్లాడేటందుకు నీకు జరంతనన్నా సిగ్గుండాలే ముసలోడా. తాగిందే తప్పంటే ఇంకా తాగి ఊరికి దేవాలయం అసలు ఇక గ్రామ పంచాయతీకి పోయి మాట్లాడు తప్పు కాదా? మళ్ళా నాది తప్ప అని మాట్లాడుతున్నావా? తుప్పిరి తనకాయ ముసలోడా. అంటే నాకు తప్పని అంటూ అంతే. సరే సరే చూసుకుంది. అరే ఊళ్ళో ఉన్న గ్రామ పంచాయతీకి తాగిపోతారని తప్పని అంటాడు బొమ్మ. మరి రాష్ట్రానికే దేవాలయం అసలు అసెంబ్లీకే తాగిపోతారట కదా కొంతమంది ఎమ్మెల్యేలు. మరి అది తప్పని చెప్పినావు అనే మంది కొంపలు ముంచారా? ఎవరు తాగి అసెంబ్లీకి పోయినలో నువ్వు నిరూపించావా ముసలాడా? గవి కావాలని చేసిన ఆరోపణలు కావచ్చు. నిజమైతాయా అని అంటే మన పోలీస్ సార్ దగ్గర ఉండే తాగుడు చెకింగ్ చేసే పైపులు పట్టుకపోయి అందరు ఎమ్మెల్యే నోళ్ళలో నూకితే అప్పుడు నిజమేందో బయట పడుతుంది. తాగింది ఎవరు తాగడం ఎవరు తెలుస్తుంది. అరే నిప్పులేందే పోగొస్తుంది. అరే నీరు అంటదన్నా చెప్పు నువ్వు. అరే నీ అవ్వ గా మాటలలో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో నీకు తెలియదు నాకు తెలియదు. అది ప్రతిపక్ష పొల్లు ఆరోపణలు చేసినంత మాత్రాన నిజమైతుందా ముసలాడా? మరి అసలు అప్పుడు ఆ పిల్ల బచ్చాలు ఇసొంటి మాటలు ఎందుకు మాట్లాడాలి చెప్పు. అయినా నేను మన గ్రామ పంచాయతీలో ఏమన్నా పాత సర్పంచ్ అంత గ్రామ పంచాయతీని అప్లపాలు చేసి లాస్ చేసి నాశనం చేసిండు అని నేను అన్నా. అట్లా అనుట్లా తప్ప నువ్వు చెప్పే. ఏమో నువ్వు గదే అన్నవో ఇంకేమన్నా అన్నవో ఎవరికారు కదా చెప్పు. ఓహో నువ్వు అట్లా అనుకుంటావా? సరే అట్లే అనుకో. సరే అని ఓ పిల్ల, మన అసెంబ్లీలో ఎసంటి ముచ్చట్లు నడుతున్నాయి, ఏం కథలు నడుతున్నాయి చెప్పరాదు? అయ్యో చెప్పేదేమున్నదే, డ్రంక్ అండ్ డ్రైవ్ ముచ్చట్లు. మీరు తెలంగాణను ముంచిల్లంటే మీరే ముంచిల్లని అనుకుంటున్నారు. ఇంకా మేము గజ్ చేసినామంటే మేము ఇది చేసినామని అనుకుంటున్నారు అంతే. అంతేగాని జనాలకు వీళ్ళు ఏం చేసిళ్ళు ఇంకా ఏం చేద్దాం అని అయితే మాట్లాడుకుంటలేరు. మరి అసంటప్పుడు వీళ్ళకు ఓట్లేసి దేనికి, అసెంబ్లీకి పంపించి దేనికి, ఆ మాత్రానికి ఆ అసెంబ్లీ నడిపించుడు దేనికి? అది వాళ్ళ కోట్లేసి గెలిపించిన జనాలు ఆలోచించుకోలే గాని మనం అనుకుంటే ఏం లాభం చెప్పే తాత. అరే మరి కొంతమంది ఎమ్మెల్యేలు తాగి అసెంబ్లీకి వస్తారు అని అంటే మన ఊళ్ళో గ్రామ పంచాయతీ పక్కన పడే వాడు ఎవడో బెల్ట్ షాప్ పెట్టి నడిపినట్టు మరి మన అసెంబ్లీ పక్కన పడేవాడన్నా బెల్ట్ షాప్ పెట్టి నడుపుతాడా ఏంది? పోలీస్ సార్ చెప్పి అక్కడికి పోయి చెకింగ్లు చేయమని చెప్పాలి. ఇలా చెప్తా మాగా చెప్తావు గాని పోలీసు సార్లు వచ్చి నీ నోట్లే పైపులు నూకి చెకింగ్ వేయక ముందుగానే నువ్వు జర ఇంటికి పోయిగా. మా పోతా, నువ్వు నాకు చెప్పాలా కానీ అసలు అసెంబ్లీ అంటే ఏంటిది పిల్ల? రాష్ట్ర ప్రజల జీవితాల్లోకి ఒక మంచి మార్గాలు వేసే దేవాలయం అసొంటిది. అసొంటి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు దేవుళ్ళు అసొంటోళ్ళు. వాళ్ళు మా జీవితాల కోసానికి ఒక మంచి ప్రణాళికల గురించి ఆలోచించాలి కానీ
పిల్ల బచ్చగాళ్ళు ఉరికించుకుంటా కొడతా కొడుకులారా పీక నీకొచ్చి రారా గిసంటి మాట్లాడితే ఛీ! ఏ, అలవాటైన మాటలు అసెంబ్లీలో కూర్చున్నంత మాత్రాన పోతాయా అనే తాత గందుకే గట్లా మాట్లాడుతున్నారు కావచ్చు. అట్లా అయితే ఇప్పుడు ఈ తీరుగా మాట్లాడేటోళ్ళు వచ్చే ఓట్ల నాటికి 6 నెంబర్లకు కూడా గెలివారు. అదే అని ఓ పిల్ల, మరి మా సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో అనేది అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడుకుంటారా? అయ్యో నీకు తెలుస్తుంది కదా అని అడుగుతాను. హా, ఇక అన్నీ అయిపోయినాయి, నీకు సర్పంచ్ ఎలక్షన్లకే ఎత్తిపోతుందా పెద్ద మనిషి? అరే ఊళ్ళో సర్పంచ్ల 6 నెంబర్లు లేక ఎంతో ఆగంగా ఉన్నది ఎరికేనా వ్యవస్థ. అందుకే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, నేను మళ్ళా 6 నెంబర్గా పోటీ చేయాలి, గెలవాలి. ఇవాళ నన్ను వచ్చిన కొడుకుల సంగతి చూడాలి, ఇదే నా టార్గెట్. సరే సరే, నువ్వు ఇట్లా తాగి మందితో తన్నులు తిన్నావని ముసల్దానికి తెలిస్తే నువ్వు దానికి టార్గెట్ అవుతావు ముసలోడా. గా ఏషన్ తీసేసి మంచి బట్టలు వేసుకపోయి ఇంటికి పోయి జల్దిన. అబ్బో అది నిజమేనే తల్లు, ఊరినంతా బెదిరించే నన్ను అది బెదిరిస్తా అంటది ఇంట్లో. కాళ్ళధర్మం అంటే గిట్లే ఉంటది కావచ్చు, కర్మ పాడైపోను. చూసినా అరుల్లా, తెలంగాణ అసెంబ్లీకి కొందరు ఎమ్మెల్యేలు తాగత్తున్నారట. సభలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదట. అసెంబ్లీ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చెయ్యాలి అని అంటున్నారు కార్పాటోళ్ళు. ఇక మరి ఎవరు తాగత్తున్నారో ఎవరి గురించి ఈ మాటలు అంటున్నారో కానీ తెలంగాణ అసెంబ్లీలో గిట్లనే రోజుకో పంచద అవుతున్నది. మరి ఇక ముంగట ఇంకేమవుతుందో చూడాలి మరి.